అసైన్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్కి సంబంధించి అప్డేట్ అయితే చెప్పమని అడుగుతున్నారు కదా. మనం ఈ వీడియోలో ఈ అసైన్ ల్యాండ్స్కి సంబంధించి ప్రొసీడింగ్స్ గురించి అయితే తెలుసుకుందాం. అలాగే ఈ అసైన్ ల్యాండ్స్ అనేవి రిజిస్ట్రేషన్కి సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో ప్రెజెంట్ స్టేటస్ అనేది ఏ విధంగా ఉందో కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీకు స్క్రీన్ పైన అయితే చూపిస్తున్నాను చూడండి. ఇది ఆన్లైన్లో అయితే ఉండడం జరిగింది. అంటే మీ భూమి వెబ్సైట్లో ఈ విధంగా అయితే మారడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే సర్వే నెంబరు ఎక్స్టెంట్తో పాటు కాలమ్ నెంబర్ 6 చూసినట్లయితే అసైన్ ల్యాండ్ మేడ్ ఫ్రీ హోల్డ్ ఇన్ 2023. అంటే ఈ అసైన్ ల్యాండ్ ఏదైతే ఉందో ఈ అసైన్ ల్యాండ్ అనేది 2023లో ఫ్రీ హోల్డ్, అంటే ఈ అసైన్ ల్యాండ్ పైన వారికి పూర్తి హక్కులు అయితే లభించడం జరిగింది. ఇక్కడ ఈ విధంగా అయితే రాశారు. ఇక కాలమ్ నెంబర్ 15, 16 చూసినట్లయితే 15th కాలంలో అసైన్ ల్యాండ్ మేడ్ ఫ్రీ హోల్డ్ ఇన్ 2023 అని ఇవ్వడం జరిగింది. ఇక 16లో చూసినట్లయితే ఈ సర్వే నెంబర్ తహసీల్దార్ గారిచే డిజిటల్ సైనింగ్ చేయబడలేదని అయితే ఇవ్వడం జరిగింది. అంటే ప్రెజెంట్ వచ్చేసి ఈ సర్వే నెంబర్కి ఇంకా డిఎస్ అయితే కంప్లీట్ అవ్వలేదు. అంటే ఎవరి పేర్లు అయితే ఈ అసైన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్కి ఎలిజిబుల్ అయ్యాయో వారికి వెబ్సైట్లో ఈ విధంగా అసైన్ ల్యాండ్ మేడ్ ఫ్రీ హోల్డ్ అని అయితే రావడం జరిగింది. ఇక ప్రొసీడింగ్స్ సంబంధించి చూసినట్లయితే ప్రొసీడింగ్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటాయి. అంటే ఇక్కడ మ్యాటర్ ఏం రాశారంటే డీకేటీ పట్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి గతంలో, అంటే ఎవరైతే పేదలు ఉన్నారో వారికి గతంలో ఈ డీకేటీ పట్టాలు అయితే ఇచ్చారు కదా, వారికి అవసరమైనప్పుడు ఆ భూములు అమ్ముకోవడానికి గతంలో అవకాశం అయితే ఉండేది కాదు. అంటే అత్యవసర సమయాల్లో వారికి ఆ భూమి అనేది అమ్ముకోవడానికి అవకాశం అయితే లేదు. కానీ వారికి ఇప్పుడు అవసరమైనప్పుడు ఆ భూమి అనేది అమ్ముకోవడానికి అవకాశం అయితే ప్రభుత్వం అయితే కల్పించడం జరిగింది. ఈ విధంగా ఇంతమంది రైతులకు ఇన్ని ఎకరాల్లో మేము ఈ పట్టా భూములకి భూ బదలాయింపు హక్కులు అయితే కల్పిస్తున్నామని అయితే ప్రభుత్వం కొంచెం మ్యాటర్ అయితే ఇక్కడ మెన్షన్ చేసింది ఈ ప్రొసీడింగ్స్లో. ఇక దీంతో పాటుగా ఇక్కడ మాన్యువల్గా మీ పేరు, మీ మండలం పేరు, మీ జిల్లా పేరు, సర్వే నెంబర్లు ఇలాంటి వివరాలు అయితే రాసి ఈ ప్రొసీడింగ్స్ అయితే మీకు అయితే అందివ్వడం జరుగుతుంది. దీని తర్వాత ప్రాసెస్ అయితే తెలిసిన వెంటనే మరొక వీడియోలో అయితే తెలియజేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.